పాలిస్తా ఉన్నాయి. మనం మాత్రం నిమ్మకు నీరెక్కినట్లు ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కట్టుబడి ఉన్నాం. కనీసం మనం కనుక గొంతెత్తకపోతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మనం వ్యతిరేకించకపోతే భవిష్యత్తులో గట్టి దెబ్బ ఎదుర్కోబోతా ఉన్నాం. కార్మికులు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతా ఉన్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం దేశంలో ఏం జరుగుతూ ఉందనేది. ఎక్కడ కూడా రాష్ట్రాలకు స్వయం పరిపాలన లేదు. రాష్ట్రాలు వారి యొక్క హక్కులను కాపాడుకునే పరిస్థితి లేదు. అక్కడ మోడీ ఏది చెప్తే అదే మిగతా రాష్ట్రాలు కూడా పాటించే విధంగా ఉన్నాయి. మోడీ ఏమన్నా ఈ దేశానికి ఈ దేశాన్ని తయారు చేస్తారా? ఈ దేశానికి ఏమన్నా పెద్దనున్నా? మనం ఓట్లు వేస్తే గెలిచినటువంటి మోడీ మనం చెప్పినట్టు వినాలి తప్ప ఆయన చెప్పినట్టు మనం వినేటువంటి పరిస్థితులు ఉన్నాం. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రి ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి మోడీ తీసుకున్న వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మోడీ ఏది చెప్తే అది చెల్లుబాటు చేసే విధంగా ఉంది. ఈ 4 లేబర్ కోడ్లను మన రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అమలాట పడుతూ ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల ముందు ఎటువంటి హామీలు ఇచ్చారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒప్పుకునేది లేదు. రాబోయే రోజుల్లో మాత్రం మీరు గట్టి తప్ప ఎదుర్కోబోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శివశంకర సింహాల కాడున్న బ్యాంక్ దగ్గర పోదాము. అందరూ నేరుగా బ్యాంకు కాడివ్వండి. శివశంకర సింహాల దగ్గర అందరం ఆఫీస్ కాడికి పోదాం. ఆఫీస్ కాడికి ముగిద్దాం. జయప్రదం చేయండి దేశాల సమ్మెను. జయప్రదం చేయండి. జయప్రదం చేయండి దేశాల సమ్మెను. జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. కార్పొరేట్ స్కూళ్ళకి మీరు ప్రకటించుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో మూతపడే పరిస్థితి వచ్చింది. అతి సామాన్యుడు వెళ్ళి ఉన్న కార్పొరేట్ స్కూల్లో చదివించగలరా? మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రైవేటు విద్యారంగాలను కూడా ప్రోత్సహిస్తాం, గవర్నమెంట్ విద్యారంగాలను కూడా ప్రోత్సహిస్తాం. అధికారంలోకి వచ్చిన మీరు ఈరోజు అన్ని కూడా వెళ్తున్నారు. ఆశా వర్కర్లు అయితే మరి రోజు ఒక కొత్త యాప్ను తీసుకొచ్చి ఆశా వర్కర్ని ఇబ్బంది గురి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో 50 మందికి ఒక వాలంటీర్ నుంచి సంక్షేమ పథకాలు అన్ని సర్వీసులు చేస్తే మీరు ఈరోజు దాదాపు 1200 మంది ఒక ఆశా వర్కర్కి ఇచ్చి రోజుకు ఒక కొత్త యాప్ పెట్టి వాళ్ళని రోజు కొత్త సర్వే చేయించి వాళ్ళని మానసిక ఒత్తిడిగా గురి చేస్తున్నారు. పోనీ ఇన్ని పనులు చేపిస్తున్న మీరు వాళ్ళకి ఏమైనా 20,000 రూపాయలు జీతం ఇస్తున్నారా? వాళ్ళకైనా పిఎఫ్ కటింగ్